కొన్నిసార్లు చిన్న పని అనుకుంటాం, కానీ మనం ఓవర్ థింక్ చేయడం వల్ల అది చాలా పెద్దగా అయిపోతుంది. దాంట్లోనూ మనం డిస్కస్ చేయడం వల్ల మరింతగా పెరుగుతుంది. ఆ టైంలో కొంచెం సైలెంట్గా ఉండండి, క్వైట్గా ఉండండి. నన్ను అడిగితే కొంచెం లాంగ్ బ్రీత్ తీసుకుంటే ప్రాబ్లం తొందరగానే అయిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం అయినా ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది కరెక్ట్గా థింక్ చేస్తే. అనవసరంగా ప్యానిక్ అవ్వకండి, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. చెప్పేదానికి ఏముంది, చెప్పేస్తావు కానీ అలా అవ్వదు కదా అంటే అవుతుందండి, కూల్ అయిపోతుంది. సో ఈరోజు ఎప్పటిలాగానే 2 రెసిపీస్తో నేను రెడీగా ఉన్నాను. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ రెసిపీ నాకు చాలా ఇష్టమైన రెసిపీ, మటన్ గీ రోస్ట్. అద్దరిపోతుంది. పప్పుచారు పక్కన తింటే ఆహా బాగుంటుంది. ఇది మనం ఇప్పటివరకు మీకోసంలో చేయలేదు, చేయమని చెప్పి శ్రీజ అడుగుతున్నారు. హాయ్ స్వప్న గారు. హలో శ్రీజ గారు, నా కోసం మీ స్టైల్లో మటన్ గీ రోస్ట్ చేయొచ్చు కదా స్వప్న అని అన్నారు. మీరు అడగడమే ఆలస్యం అండి, చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. శ్రీజ గారు, థ్యాంక్ యూ సో మచ్ మంచి రెసిపీని అడిగినందుకు. మటన్ గీ రోస్ట్ చేసుకోవడానికి అన్ని రెడీగా పెట్టానండి. మటన్ గీ రోస్ట్లో అప్పటికప్పుడు నేను ఒక పేస్ట్ తయారు చేస్తాను. ఆ పేస్ట్తో చాలా టేస్ట్ని ఇస్తుంది. అన్ని రెడీగా ఉన్నాయి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెప్పనా చూడండి. ఇక్కడ ప్లేట్లో కాస్త నానబెట్టుకున్న చింతపండు, ఆవాలు, అలాగే మసాలా దినుసులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, వేడిగా మిరపకాయలు, సోంపు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ధనియాలు, అలాగే ఎండు మిరపకాయలు. ఇక్కడేమో మ్యారినేషన్ కోసం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నిమ్మరసం, ఇంకా మనం గీ రోస్ట్ చేసుకోవడానికి స్వచ్ఛమైన నెయ్యి, కరివేపాకు. సో ఫస్ట్ సింపుల్ ప్రాసెస్ ఏంటి అంటే, మటన్ ఉంది కదా, దీన్ని నేను పీసెస్ని నైఫ్ తీసుకొని గట్టిగా ఇలా కొట్టానండి. అలా కొట్టడం వల్ల మధ్యలో మనకి ఆ గ్యాప్స్ వచ్చేసి మీట్ ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఈరోజు మనం కుక్కర్లో కుక్ చేయట్లేదు, డైరెక్ట్గానే చేస్తున్నాం. ఇది బోన్లెస్ మటన్ తీసుకున్నాను. ఫ్లాట్ చేసి నైఫ్ని రివర్స్లో పెట్టి ఇలా బాగా కొట్టామనుకోండి, ఇలా జాలిగా అవుతుంది, ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట. సో మటన్ ఇక్కడ 1/2 కిలో మటన్ ఉంది. మీకు కావాలి అంటే విత్ బోన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈజీ ప్రాసెస్ కావాలి అంటే ఫస్ట్ కుక్కర్లో కాస్త పసుపు, నూనె, ఉప్పు, మటన్ వేసేసి కొంచెం నీళ్ళు పోసి ఒక 4-5 విజిల్లు కుక్ చేసేసుకుని సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. టైం ఉంది అనుకుంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా చేయండి. సో ఫస్ట్ 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు. ఇందులోనే నిమ్మరసం వేసి కలిపేసుకోండి. సింపుల్ మ్యారినేషన్ అండి. ఇది మీరు 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది. అంటే మనం ఇలా హోల్ లాగా చేసాం కదా, జాలిలాగా చేసిన దాంట్లోకి మసాలా వెళ్ళిపోతుంది. ఇది ముందు రోజు మీరు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా ఓకే. మన వీలుని బట్టి వంట చేసుకోవాలి. వంట అంటే అబ్బా చాలా టైం పడుతుంది, అదొక పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ ఎంజాయ్ చేస్తూ వంట చేస్తే చాలా బాగుంటుంది. మంచి టైం పాస్. అండ్ మనం వండుకునే ఫుడ్ మనం తింటూ టేస్ట్ చేస్తే ఆ టేస్ట్ బాగుంటే ఎంత బాగుంటుంది చెప్పండి, మనకైనా మన ఇంట్లో వాళ్ళకైనా. సో ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేశాను. మనం చేసేది మటన్ గీ రోస్ట్ కాబట్టి కంప్లీట్గా మనం నెయ్యితోనే చేసుకోవాలి, నూనె వాడట్లేదు. సో నెయ్యి మటుకి మంచి స్వచ్ఛమైన నెయ్యి ఉంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత బిర్యానీ ఆకు. సో ఇప్పుడు ఇందులో మటన్ పీసెస్ వేసేది. నెయ్యితో ఏదైనా కుక్ చేసేటప్పుడు బాగా వేడి చేయకండి, ఎందుకంటే ఆల్రెడీ కాచిన నెయ్యి కదా, ఇంకా ఎక్కువ కాగితే నల్లగా అయిపోతుంది, టేస్ట్ కూడా మాడిపోతుంది. నెయ్యి వేసిన వెంటనే వేసేసుకోవాలి. అదే నూనె అయితే బాగా వేడి చేయాలి. మటన్ పీసెస్ని నెయ్యిలో ఇలా కాస్త వేగనివ్వాలి. ఆ ఫ్లేవర్ అంతా పట్టుకోవాలి, భలే రుచిగా ఉంటుంది. నా ఫేవరెట్ అంటే చాలా ఇష్టం నాకు పప్పుచారు, ఇలా మటన్ గీ రోస్ట్, లేదా పచ్చి పులుసు మటన్ గీ రోస్ట్. మామూలుగా అయితే అలా పీసెస్ ఉత్తిగా తిన్నా కూడా బాగుంటుంది. నెయ్యిలో కొంచెము ఆ మటన్ పీసెస్ వేగిన తర్వాత లైట్గా వాటర్ వేసుకొని మంచి కుక్ చేయాలన్నమాట.
ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు వేసేద్దాం, మరీ ఎక్కువ అవసరం లేదు. నీళ్లు వేసి మూత పెట్టేసి చిన్న మంటకి షిఫ్ట్ చేసేయాలి. చిన్న మంటలో 25 నిమిషాలు, అరగంట అలా మెల్లిగా వదిలేసేస్తే మటన్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టాను. ఇందులో చూడండి మసాలా దినుసులు అన్నీ కలిపి మనం పేస్ట్ చేస్తున్నాం. సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇందులో మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న ఆ పేస్ట్ వల్లనే మటన్ గీ రోస్ట్ అద్దిరిపోతుందని. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ గీ వేసేసుకోండి. నెయ్యి ఒక 2 లేదా 3 స్పూన్లు వేసుకొని, నెయ్యి కాస్త వేడెక్కితేనే తాలింపు పేగుతుంది. ఇందులో కొద్దిగా జీలకర్ర, కొన్ని మిరియాలు, కొన్ని ధనియాలు, కొన్ని ఆవాలు, అన్నీ చిన్న చిన్న స్పూను సోంపు, మెంతులు, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, ఒక 5-6 వేడిగా మిరపకాయలు. ఎర్రగా ఉంటాయి కానీ కారం ఉండవు, కమ్మటి రుచినిస్తాయి. అలాగే రెగ్యులర్గా మనం తాలింపులో వేసుకునే ఎండుమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ, అన్నీ నెయ్యిలో వేయించుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ, ఆ మంచి అరోమా అంతా బయటకు వచ్చిన తర్వాత మనం పేస్ట్ చేసి వేస్తే అద్భుతంగా ఉంటుంది అసలు. సేమ్ ఇదే మీరు చికెన్ గీ రోస్ట్ కూడా చేసుకోవచ్చు. చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కడ మాడనివ్వద్దు, పచ్చిగా ఉంచకూడదు. ఇష్టమైన వంటలు చేస్తుంటే ఫీల్ చాలా బాగుంటుంది కదా, ఆటోమేటిక్గా హుషారు వచ్చేస్తుంది లోపల నుండి. సో ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇందులోనే నానబెట్టుకున్న చింతపండు వేసేయండి. నీళ్ళు అవసరం లేదు, ఉట్టి చింతపండు. గింజలు లేకుండా చూసుకోవాలి ఫస్ట్ థింగ్. దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను నేను. ఇది చల్లగా అయిన తర్వాతనే మనం పేస్ట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పేస్ట్ చేస్తే మిక్సీ పాడవుతుంది. సో కొంచెం చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకోవచ్చు. మరీ లూజ్గా అయితే చేయకూడదు, కొంచెం పేస్ట్ గట్టిగానే ఉండాలి. అలాగే ఇక్కడ మటన్ కూడా ఉడుకుతూ ఉంది చూడండి. సో ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసేయాలి. సో ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందాక నేను మటన్లో ఉప్పు వేసాను మ్యారినేషన్ చేసేటప్పుడు, కానీ ఉప్పు మొత్తం కూరకి సరిపోదు. సో కొంచెం మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దగ్గరగా వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ అయితే పడుతుంది. ఇది సరిపోతుంది, కావాలంటే చూసి వేసుకుందాం. సో ఇప్పుడు మూత పెట్టుకోకుండా దగ్గరగా వచ్చేంత వరకు బాగా కుక్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. మళ్ళీ ఇది కుక్ చేయడానికి మనకి అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అయినా పడుతుంది. అండ్ ఇందులో మనం అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఆ పేస్ట్తోనే మటన్ గీ రోస్ట్ టేస్ట్ బాగుంటుందండి. ముందే చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు వేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అయితే రాదు. సో అప్పటికప్పుడు మంచి కుక్ చేసుకొని వేసుకోండి అనమాట. సో మీకు ఇంత గ్రేవీ లాగా వద్దు అనుకుంటే కొంచెం తక్కువ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కుక్ చేస్తూ ఉండాలి.
మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, కింద అడుగంటుకోకుండా. సో కలుపుతూ కలుపుతూ దగ్గరగా వచ్చేంత వరకు చేసుకోవాలి అంతే. సో ఇంకొక 20 మినిట్స్ నేను ఇలా కుక్ చేసుకుంటూనే ఉంటాను. ఫైనల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇలా మొత్తం దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేయాలి. చూడండి, ఇలా నెయ్యి తేలేంత వరకు కుక్ చేసేసి లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర, ఆహా వా, ఏమన్నా ఫ్లేవరా, అద్దరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా. మంచి మలబార్ పరాటాతో తింటే అస్సలు వదిలిపెట్టరు. నన్ను అడిగితే నువ్వు దేంతో తింటావు స్వప్న అంటే ఎప్పుడు అడిగినా మటన్ బగారన్నం నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. సో అది గీ రోస్ట్ అవని, గ్రేవీ కర్రీ అవని, ఫ్రై అవని, ఏమన్నా అవని, మటన్ ఉంటే బగారన్నం ఉండాల్సిందే. మంచి స్వచ్ఛమైన నెయ్యి వేసుకొని ప్యూర్ గీతో చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ గీ బాగాలేదనుకోండి ఆ టేస్ట్ రాదు, ఆ కిక్ రాదు. మటన్ గీ రోస్ట్ రెడీ అయిపోయింది. నేనైతే చూపించేసాను, మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. రెసిపీలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇప్పుడే మరొకసారి చిన్న రికాప్ చూసేయండి. మటన్ గీ రోస్ట్ తయారీ విధానం. ముందుగా మటన్ ముక్కలకి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, నిమ్మరసం బాగా కలిపి పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేడి చేసుకొని అందులో బిర్యానీ ఆకు, కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత మటన్ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడకనిస్తూ ఉండాలి. ఈ లోపల ఇంకొక పాన్ పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఆవాలు, సోంపు, మెంతులు, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, వేడిగ మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత అందులో నానబెట్టుకున్న చింతపండు వేసి కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఉడుకుతున్న మటన్ మిశ్రమంలో వేసి మూత తీసేసి ఒక 20 నిమిషాలు నెయ్యి తేలేంత వరకు ఉడికించుకొని చివరగా కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ గీ రోస్ట్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం బీట్రూట్ క్యారెట్ సూప్ చేస్తున్నాము. దానికోసం మనకి మంజు మెయిల్ రాశారు, అక్క నా కోసం ఒక మంచి హెల్తీ వర్షన్లో ఏదైనా టేస్టీ సూప్ చేయొచ్చు కదక్క అని అడిగారు. హెల్దీ అనగానే ఫస్ట్ మన అందరికీ గుర్తొచ్చేది క్యారెట్, బీట్రూట్, అలాగే కుకుంబర్. సో ఈరోజు మనం క్యారెట్ ఇంకా బీట్రూట్ కాంబినేషన్లో చక్కగా సూప్ చేసుకుందామండి. ఎప్పుడు జ్యూస్ తాగుతూ ఉంటాం కదా, ఈరోజు సూప్ చేద్దాం, బాగుంటుంది, ఈజీగా చెప్పేస్తాను. ఓకేనా? మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం బీట్రూట్ క్యారెట్ సూప్ తయారు చేస్తున్నాం. సూప్ మనం కోకోనట్ మిల్క్తో చేసుకోవచ్చు, ఫ్రెష్ క్రీమ్తో చేసుకోవచ్చు, అలాగే మనం ప్యూరీతో కూడా సూప్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ప్యూరీతో సూప్ చేస్తున్నాం. బీట్రూట్, క్యారెట్ ఇంకా టమాటో ప్యూరీ వేసి సూప్ చేస్తున్నాం. చాలా బాగుంటుంది, వింటర్లో అయితే ఇంకా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. వెరీ సింపుల్ అండ్ టేస్టీ సూప్ ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. హెల్దీ కూడా. క్యారెట్, ఉల్లిపాయలు, బీట్రూట్, బంగాళదుంప, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లి పరకలో తెల్లగా ఉన్న ఉల్లిపాయలు, బే లీఫ్, టమాటో ప్యూరీ, బటర్, కొత్తిమీర, వెల్లుల్లి, మిరియాలు, అరోమాటిక్ పౌడర్ అండ్ ఫ్రెష్ క్రీమ్ మనకి కావాలి. సో పొయ్యి మీద నేను కుక్కర్ గిన్నె పెట్టాను. సింపుల్ ప్రాసెస్ అండి. ఇందులో ఫస్ట్ మనం బటర్ వేసుకుందాం. ఫస్ట్ బటర్ వేసేసి ఇందులో క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, కొంచెం బౌల్ కన్నా కాస్త తక్కువ వేసుకోండి. అలాగే బంగాళాదుంప ముక్కలు, బిర్యానీ ఆకు, వేసి ఇవి కొంచెం బటర్లో ఫ్రై చేయండి.
అలాగే కొద్దిగా వెల్లుల్లి, మిరియాలు, ఉల్లిపరకలో ఉన్న తెల్ల ఉల్లిపాయలు, ఉల్లిపరక గ్రీన్వి ఇక్కడ పక్కన పెట్టాను, ఇది గార్నిష్ కోసం వాడతాం, ఇదేమో కుకింగ్లో వేసేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ వేసి ఒక్కసారి కాస్త వేగిన తర్వాత మంచి పింకిష్లో ఉంటుంది, కలర్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అసలు చూడడానికి. బీట్రూట్ చాలా న్యాచురల్ కలర్ అండి. బీట్రూట్ ఎక్కువగా తినడం వల్ల మనకి మంచిగా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి మంచి పెంచుతుంది. అంతేకాకుండా మనకి ఎక్కువగా అంటే చిన్న చిన్న పిల్లలకే ఇప్పుడు 20-22 సంవత్సరాలకి గ్రే హెయిర్ కూడా వచ్చేస్తుంది కదా. సో హెన్నా చేసుకునేటప్పుడు కొంచెం బీట్రూట్ జ్యూస్ కూడా వేస్తే కనుక న్యాచురల్ కలర్ మన హెయిర్కి వచ్చేస్తుంది అన్నమాట. రెగ్యులర్గా బీట్రూట్ జ్యూస్ హెడ్కి పెడుతూ ఉంటే కలర్ మంచిగా బర్గండీ కలర్ వచ్చేస్తుంది. అంతేకాకుండా రోజు బీట్రూట్ ఇంకా క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి మంచి స్కిన్ గ్లోగా అవుతుంది, ఫెయిర్గా అవుతాం. డైలీ మనం జస్ట్ ఒక గ్లాస్ తాగితే డేకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ మనకి వాటితో వచ్చేస్తాయి. అంతేకాకుండా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ సాలాడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇందులో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం తినగానే టమ్మీ ఫుల్ అయిపోతుంది. తర్వాత అన్నం ఎక్కువ తినాలి అనుకున్నా మనం తినలేం, ఎందుకంటే ఆల్రెడీ టమ్మీని మనం ఫుల్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు కొంచెం మంచిగా వేగిన తర్వాత సో ఇప్పుడు మనం ఇందులో టమాటో ప్యూరీ వేస్తున్నాం. ఇన్ కేస్ ఇంట్లో టమాటో ప్యూరీ మీకు అవైలబుల్ లేకపోతే టమాటాలని మిక్సీ పట్టేయండి. ఒక 2-3 టమాటాలని మిక్సీ పట్టి ఆ టమాటాలు వేసేసుకోవచ్చు. అప్పుడు కొంచెం చక్కెర వేసుకుంటే బాగుంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ మునిగేంత వరకు నీళ్ళు వేసుకోండి. ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేయండి. సో ఒక 4 విజిల్ వచ్చేసాయి, లోపల ఉన్న ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు డైరెక్ట్గా ఇందులోనే మనం బ్లెండ్ చేసేసుకుందాం. ఇన్ కేస్ ఇంట్లో బ్లెండర్ లేకపోతే కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. ఇందులో నుండి బే లీఫ్ తీసి నేను పక్కన పెట్టాను. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. సూప్ వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇలా థిక్గా అవ్వాలన్నమాట. మిక్సీ జార్లో కూడా మనం మిక్సీ చేసుకున్నా కూడా ఇలాగే వస్తుంది. బ్లెండర్ ఉంటే వర్క్ ఈజీ అయిపోతుంది అన్నమాట. సో మళ్ళీ కొంచెం వేడిగా అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం అరోమాటిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ని టేస్ట్ ఇస్తుంది. సాల్ట్ మటుకి అరోమాటిక్ పౌడర్లో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. వింటర్ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా చాలా జలుబు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా ఒక ఉడుకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకున్నాం. సో మామూలుగా రెస్టారెంట్లో అయితే కార్న్ స్లరీ అవన్నీ మిక్స్ చేస్తారు, అలా ఏం లేకుండా ప్యూర్గా మనం ప్యూరీతో చేసుకున్న సూప్ అన్నమాట. సో డిన్నర్ స్కిప్ చేసి సప్పర్ లాగా లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి గ్యాప్ ఉంటుంది కదా, బ్రంచ్ లాగా కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా పైన వేసేసి అండ్ ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్.
అండ్ నేను శాండ్విచ్ కూడా చేసుకున్నాను. శాండ్విచ్తో పాటు ఒక బౌల్ సూప్ తాగేస్తే అదిరిపోతుంది. కలర్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న మటన్ గీ రోస్ట్ కూడా తెచ్చుకున్నాం. బీట్రూట్ క్యారెట్ సూప్ తయారీ విధానం. ముందుగా కుక్కర్ గిన్నెలో బటర్ వేసి క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బిర్యానీ ఆకు వేసి వేయించుకొని అందులోనే వెల్లుల్లి, మిరియాలు, ఉల్లిపరక, టమాటో ప్యూరీ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 నుండి 4 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత అరోమాటిక్ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్, ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన బీట్రూట్ క్యారెట్ సూప్ రెడీ. సో ఇక్కడ మటన్ గీ రోస్ట్ ఉంది, అలాగే బీట్రూట్ క్యారెట్ సూప్ ఉంది. సూపర్ గా ఉన్నాయి కదా 2 రెసిపీస్. చాలా కలర్ఫుల్ గా. ఇలాంటి కలర్ఫుల్ రెసిపీస్ కావాలి అన్నా, ట్రెడిషనల్ రెసిపీస్ కావాలి అన్నా మీ ఇష్టం. మీకు ఏ రెసిపీస్ కావాలన్నా మీరు మమ్మల్ని అడగొచ్చు. లేదా మీరు ఏ రెసిపీస్ పంపించినా సరే మీరు చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా మీరు పంపించిన రెసిపీని మేము చేసి చూపిస్తాము. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. మీరు ఈమెయిల్ పంపిస్తే కనుక మీరు అడిగిన రెసిపీ అయినా లేదా మీరు పంపించిన రెసిపీ అయినా మేము చేసి చూపిస్తామన్నమాట. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosom@mallemala.com. మీకోసం ఎప్పుడూ మీ మెయిల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందండి. మీరు అడిగిన వంటకాలు చేసి చూపించడానికి నేను, మా కిచెన్ టీం ఎప్పుడు రెడీగా ఉంటాం. చాలా హ్యాపీగా వండి చూపిస్తాం. కాకపోతే మీరు అడిగిన రెసిపీసే మళ్ళీ అడిగితే చేయడం కష్టం. కానీ కొత్త రెసిపీస్ అడిగిన వెంటనే టక్కున చేసి చూపిస్తాం. మళ్ళీ రేపు సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.